ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PTTV. ప్రస్తుతానికి మనం సింగనగర్ డాబా కోట్ల సెంటర్లోనే అయితే ఉన్నాము. ఇక్కడ భారీగా వర్షం రావడంతో సింగనగర్ అయితే కనుక మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే మనం చూసాము. ఏదైతే గత మూడు రోజులుగా వర్షం అనేది తగ్గడం జరిగింది. అయితే ఈ క్రమంలో అయితే కనుక వరద అనేది క్రమంగా తగ్గడం అయితే వచ్చింది. అయితే ఇక్కడున్న దూర ప్రాంతాలకి ఎవరైతే ఇక్కడున్న బాధితులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళంతా కూడా తమ బంధువుల దగ్గరికి వెళ్ళారు. ఇక్కడున్న బంధువులు ఎవరైతే తమకు ఫోన్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వరద తగ్గింది అనడంతో వాళ్ళందరూ కూడా తమ గృహాలకు రావడం అయితే జరిగింది. అయితే సడన్గా రాత్రికి రాత్రే ఈ వరద నది పెరగడంతో ఇక్కడున్న వరద బాధితులు కూడా పెద్దగా ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఇక్కడ వరద బాధితులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. గత 3 రోజులుగా వరద అనేది క్రమంగా తగ్గడం వచ్చింది. సడన్గా నైట్ వరద రావడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ ఒకసారి గేట్లు ఎత్తేసారండి నానా సంకలన గారు. ఇప్పుడు మళ్ళీ గేట్లు ఎత్తారు. మళ్ళీ వరద పైనుండి వస్తుందంట. మంగళగిరిలో చెరువు తిరిగింది. ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు. కానీ ఇక్కడైతే జనాలు చచ్చిపోతున్నారండి. అది రాత్రి ఇద్దరు చనిపోయారు లోపల. పొద్దున్న ఇక్కడ శవాన్ని బాడీ ఒకటి తీశారు. చచ్చిపోయిన వాళ్ళు చూడడం తప్పించి మా కళ్ళ నీళ్లు తుడిచేవాడు ఒకళ్ళు లేడండి. బియ్యం లోపలికి ఆహారం ఎన్ని వస్తున్నాయి కానండి, ఉడకని ఆహారం వస్తున్నాయి. రోడ్ల మీద మీరు చూడండి, తిన్నవాళ్ళు తక్కువ, మొత్తం పడేసిన వాళ్ళే. అంటే తీసుకుంటున్నారు కానీ, అంటే వాళ్ళే ఐటమ్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు కానీ తినడానికి లేదు. వాసన వచ్చిన ఫుడ్ పెడుతున్నారు, లేకపోతే నిన్న ఉండింది ఈరోజు పెడుతున్నారు. అదే లేదు అప్పటికప్పుడు ఉండే కానీ ఉడకట్లా అన్నం స్టోర్ బియ్యం ఇస్తున్నారు. ఎందుకు ఏం ఉపయోగం లేకుండా లోపల సహాయం వస్తుంది పేరుకి, ఆ సహాయం ఎవరికి ఉపయోగపడట్లా. అది రాత్రి నీళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఇంకా మన అధికారులు ఇంకా జాగ్రత్తలు తీసుకోపోవడమే కారణం. అది తీసుకుంటూ మళ్ళీ పైన ఎందుకు వచ్చిందండి వరద? ఆగిపోయిన వరద రోడ్లన్నీ ఎండిపోవడానికి రెడీగా వచ్చినాయి. మళ్ళీ నీళ్లు పెరగడానికి కారణం ఏంటి అంటే ఇన్ని రోజులైనా కళ్ళు మూసుకుపోయి ఉన్నారా? ఇన్ని రోజులైనా మా బాధలు మీకు ఎక్కలేదా? వస్తున్నారు పేరుకి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, తిరుగుతున్నారు. అన్నీ ఏంటంటే మాటలు చెప్పి వెళ్ళడమే ఉంది. లోపల ఏది సరైన వసతులు లేదు సార్. వస్తున్నాయి వసతులు అన్నీ దగ్గరికి వస్తున్నాయి కానీ ఉపయోగపడినవి. మన దీపావళి టపాకాయలు పనికిరాని మంచి బాక్సులు పెట్టి అమ్ముతారు చూసారా, కొనుక్కొని వస్తారు, ఇంటి దగ్గరికి పేలవ చూసారా, అలాగ ఉంది పరిస్థితి. మొత్తం చూశారు కదా, మొత్తం నీళ్ళు ఎడు చూసినా మెడిసిన్ అందట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయలేదు. ఏంటంటే నీళ్ళు వెళ్ళిపోయినాయి అంటున్నారు. నీళ్లు డ్రై ఏరియాలో హాస్పిటల్ ఉన్నాయి, అక్కడికైనా తీయొచ్చు. డాక్టర్లు ఏరైనా ఇంతకీ ఒక్క డాక్టర్ అయినా బోటు మీద తిరుగుతున్నాడా? ట్యాబ్లెట్లు పట్టుకొని అక్కడ చివరి అంబులెన్స్లు పెట్టుకొని కూర్చున్నాడు, కాళ్ళ దగ్గర నీళ్ళు రాకూడదని. ఇదేం సేవ? పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. ఎక్కడ కూర్చొని? ఒడ్డెమ్మడు కూర్చొని. లోపల మాత్రం చచ్చేవాడు చస్తున్నాడు, ఏడ్చేవాడు ఏడుస్తున్నాడు. ట్యాబ్లెట్లు ఇస్తే ఎవరికి తగ్గిద్ది? డాక్టర్ పర్యవేక్షణ లేకోకుండా ఒక 100 మంది వాంబే కాలనీ లేదా విజయవాడను గొడ్డుపోయిందా డాక్టర్ల కోసం? మా వాంబే కాలనీలో 70 హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఏమయ్యారు? విజయవాడలో 200 హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఏమయ్యారు? ఎక్కడో ఒకరిని పెట్టారు, ఆ ఒక్కడు కూడా నిద్రపోతున్నాడు తినేసి వీళ్ళు ఇచ్చిన పులిహోర బట్టలు. ఏంటిది ఈ పరిస్థితి? ఏంటి? డాక్టర్ లేరు. ముందేంటంటే ఇంత నెలలో చిక్కున్న వాళ్ళకి కావాల్సింది NDRF టీమో ఇంకొక టీమో కాదు, డాక్టర్లు కావాలి. జ్వరాలతో ఉన్న చిన్నపిల్లలకి పైనుండి పడిపోతున్నారు. NDRF టీం వాళ్ళు ఏమో సరుకులు మోసుకెళ్తున్నారు కానీ ముసలోళ్ళు మోసుకెళ్ళట్లేదు. ఎప్పుడో ఏడ్చి గగ్గోలు పెడితే కానీ ఎవడో ఒకడు వెళ్తున్నాడు, హృదయం ఉన్నోడిని తీసుకొస్తున్నాడు, ఎక్కించుకెళ్తున్నాడు. ఇన్ని వేల మంది ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఉన్నారు? పునరావాస కేంద్రాలు ఏమైనాయి? ఆ రోడ్డు మీద అంత జనాల పాపులేషన్ వెళ్తున్నారు అనుకుందాం, బాగానే ఉంది. ఆ చివర ఆపేశారు పోలీసులు, ఈ చివర ఆపేశారు. ఇన్ని వేల మంది పైకి ఎక్కారు. వీళ్ళ పునరావాస కేంద్రాలు అయ్యి టాటర్లు తిరుగుతున్నాయి ఖాళీగా. లోపలికి టాటర్లు పంపిస్తున్నారు, ట్యాబ్లెట్లు తెచ్చాను, గంట నుండి మొత్తుకున్నా. లోపల పిల్లలు ఉన్నారు సార్, 20 ట్యూషన్లు ఉన్నాయి. 20 ట్యూషన్లో దాదాపు 380 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి బట్టలు, ట్యాబ్లెట్లు, బియ్యం తీసుకొచ్చామంటే ఇనే దిక్కులేదు. జనాలు కూడా ఏమయ్యారంటే ఇస్తున్నారు కానీ ప్రతిదీ పట్టుకున్నారు. కక్కుర్తి. ఎందుకు సార్ ఇంతమంది జనాల్లో ఏముంది? ఒక్కడు కూడా సరిగ్గా లేడు సార్. మొత్తం ఎవరికాడు చెడిపోయింది. ఆ చివరి చూస్తే, ఆ జనాలు చూస్తే నాకు భయం వేస్తుంది. వెళ్తే ఊపిరాడకు తెచ్చిపోతానేమోనని. అలా ఉంది సార్. మా బతుకులే ఉంది చెప్పుకొని కాసేపు అర్థమే కానీ ఎవడైనా గవర్నమెంట్ చూస్తే మెల్ల మీద పెట్టేస్తాను నన్ను ఈ మాటలకి. అంటే ఇదేంటంటే ఉక్కు పదంతో అణిచివేసే పద్ధతులు కానీ నోరు నొక్కుకొని ఉన్నాం. కానీ ఏది NDRF టీం ఈ 5 పడవల తిప్పేది? ఇంత పాపులేషన్ ఉంది, 5 పడవల, ఒక్క డాక్టర్ లోపల. ట్యాబ్లెట్లు మీరు ఇచ్చేది చేయి పట్టుకుండేవాళ్ళు లేడు సార్. జ్వరం వచ్చిందో లేదో చూడడానికి లోపల చేయి పట్టుకుండేవాళ్ళు లేడు. ఏడుస్తున్నాం, దిక్కు లేక తిరుగుతూ ఉన్నాం రోడ్ల మీద. నిన్నంతా పిల్లలకి లోపల భోజనం వీళ్ళు తెస్తున్నారు కానీ పనికి మళ్ళీ మందా ఎవరు తినడానికి సార్ ఈ తిండి? వీళ్ళు తెచ్చే ప్రతి ఫుడ్ ప్యాకెట్ రోడ్డు మీద ఇసిరిబారు నవ్వుతున్నాడు, తింటలేదు, ఆకలితో మునుకుంటున్నాడు. కానీ వాసన చూస్తున్నాడు, అది పోతుంది, పడేస్తున్నాడు. ఎందుకు? పనికిరాని ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నారు. పాలు ఇస్తున్నారు, పాలు బ్రెడ్ బిస్కెట్లో బతుకుతున్నాడు వాసం. ఆ ఎవరు పంపిస్తున్నారో కానీ వాళ్ళకి దండం పెట్టవచ్చు. వాళ్ళు మాత్రం న్యాయం చేశారు.
ఫుడ్ మాత్రం ఉడకని ఫుడ్ పెడుతున్నాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎవరికి ఉపయోగం? లేకపోతే పనికి మళ్ళీ సన్నాసి వ్యవస్థలకు డబ్బులు ఇచ్చి లోపల ఇచ్చి పంపిస్తున్నారా? దొంగలకు పంచి పెడితే అలాగే ఉండిద్ది. ఎవడైనా చేసేవాడికి ఇవ్వాలి, చేసేవాడికి రూపాయి ఇవ్వకోకుండా ఇంకోండి. ఒక్కసారి మీరు అటు చూపించండి సార్, ఒకసారి మీరు అటు చూపించండి. అంతమంది జనాభా ఉన్నారండి, ఎన్ని పడవలు తిరుగుతున్నాయి మీరు చెప్పండి సార్. ఎన్ని పడవలు తిరుగుతున్నాయి? 4 పడవలు తిరుగుతున్నాయి. 4,000 మంది ఉంటే 4 పడవలు తిరుగుతున్నాయి. ఏంటిది 4 పడవలు సార్? అంత దుస్థితిలో ఉన్నాం మన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడికి ఎన్ని వచ్చినాయి సార్? మన సీఎం గారికి చీఫ్ ఎన్ని కోట్లు వచ్చినాయి? ఎన్ని కోట్ల రూపాయల డబ్బుని ఏం చేశాడు? పడవలు కొనొచ్చుగా. జగనాయంలో కొన్న బళ్ళు తిప్పుతున్నారు సార్, వాటి మీద తిప్పుతున్నారు. ఓకే, ఎవరు చేశారనేది కాదు, ప్రస్తుతానికి వాడుతున్నారు. ఆ బళ్ళు కూడా వేసారు. ఇక్కడ రోడ్ల మీద బియ్యం బస్తాలు మురిగిపోతున్నాయి. ఎన్ని బియ్యం బస్తాలు పోతున్నాయి తెలుసా? బళ్ళ మీద వాళ్ళ ఇళ్ళకి తరలిస్తున్నారు. నీళ్ళు లేని ప్రాంతాలకి. నీళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఒక్కడికి బియ్యం కట్టించాడా? ఎవడవలేదు సార్. కేజీకి కందిపప్పు, కేజీ గోధుమ పిండి ప్యాకెట్, 2 జరన్ టాబ్లెట్లు ఇస్తున్నారు. ఎవరికి ఉపయోగం లేదు. కందిపప్పు ప్యాకెట్ ఎక్కడ గ్యాసే లేదే. మంచి ఫుడ్ రావట్లేదు బయటికి. బయట నుంచి. అంత దరిద్రంగా ఉంది వ్యవస్థ సార్. నిన్నటి నుండి అయితే అస్తవ్యస్తాలు పడుతున్నాం సార్. అది పైనుండి గేట్లు ఆపాలి. ఉన్న పండి గంటలు పూడ్చారు. ఆ పైన ఉన్నటువంటి ఆ మెరకలన్నింటిని ఇంకా మెరకలు చేయాలి. అప్పుడే నీళ్ళు అవుతాయి. లేకపోతే నీళ్ళు ఆగే ప్రసక్తి లేదు. మేము చస్తూనే ఉంటాం. కన్నీళ్ళు తోడడానికి 100 మంది చచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఒకసారి వస్తాడు, 1000 మంది చచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఒకసారి వస్తాడు. అంతే మా బతుకులు అంతే సార్. ఇంకా మేమేం చెప్పలేము. అంతకు మించి అడిగి చెప్పినందుకు మేము చెడ్డవడమే. ఏదో మూల గొంతు నొక్కుతారు, ఉపయోగం లేదు. ఇంతవరకు నేను చెప్పగలను సార్. అంతే.